ఇక ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 850 విమానాలు రద్దు కావడంతో వందలాది మంది విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఇక మరోవైపు ఇదే అదురుగా టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటడంతో కేంద్రం వాటిపై పరిమితులు విధించింది. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ 84 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇక ఈ నేపథ్యంలో దేశీయ వైమానిక రంగంలో ఇండిగో గుత్తాధిపత్యం కారణంగానే ప్రస్తుత సంక్షోభం నెలకొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. దేశంలో ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇండిగోకు చెందిన వందలాది విమానాలు రద్దు కాగా అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాల రద్దు ఆలస్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు పడుతూ అనేక అవస్థలను ఎదుర్కొంటున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఇతర విమానయాన సంస్థలు టికెట్ల రేట్లను విపరీతంగా పెంచేయడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పైలట్ల కొరత కారణంగా సంక్షోభం ఏర్పడినట్లు ఇండిగో చెబుతున్నప్పటికీ ప్రభుత్వం తాత్కాలిక ఊరట కల్పించినా పరిస్థితి అదుపులోకి రావడానికి మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది. శనివారం దేశవ్యాప్తంగా ఇండిగోకు చెందిన 850 విమానాలు రద్దయ్యాయి. దీంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్తో పాటు మరో 4 విమానాశ్రయాల్లో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో 37 ప్రధాన రైళ్లలో 118 అదనపు బోగిల్ని ప్రవేశపెట్టినట్లు భారతీయ రైల్వేలు ప్రకటించాయి. ఈ సంక్షోభానికి బాధ్యత ఇండిగో యాజమాన్యానిదేనని ఇండియన్ అసోసియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఏవియేషన్ ఆరోపించింది. పైలట్ల బాధ్యత లేదని చెప్పారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మద్దతు యాజమాన్యానికే ఉందన్నారు. డీజీసీఏ ఇండిగోలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సంక్షోభ సమయంలో ప్రయాణికుల హక్కుల్ని పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు సమన్వయంతో పనిచేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, రోగులు, అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారికి సరైన సదుపాయాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపింది. ఇండిగో విమానాల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ శుభవార్త చెప్పాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఎకానమీ క్లాస్ ధరలకు పరిమితి విధిస్తున్నామని, డిమాండ్ సరఫరా మెకానిజంను వర్తింపజేస్తూ ఛార్జీల పెంపుదలను పక్కకు పెడుతున్నామని తెలిపాయి. అంతేకాకుండా ప్రయాణికుల్ని వారి సామాగ్రిని గమ్యస్థానానికి చేర్చేందుకు గాను తమ పనితీరు పెంచుతున్నట్లు ప్రకటించాయి. విమాన ప్రయాణ ఛార్జీలపై పరిమితులను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం చాలా ఆలస్యంగా, అతి తక్కువగా స్పందించిందని విమర్శలు వస్తున్నాయి. ఇండిగో సంక్షోభం ఈ నెల 15 వరకు కొనసాగవచ్చునని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇండిగో విమానాల్లో ప్రయాణించేందుకు టికెట్లను బుక్ చేసుకున్న వారు వాటిని రద్దు చేసుకుంటున్నారు. వేరే విమానయాన సంస్థల విమానాల్లో ప్రయాణించేందుకు టికెట్లను అత్యధిక ధరలకు కొంటున్నారు. ఇటువంటి వారికి శనివారం నుంచి అమల్లోకి వచ్చిన టికెట్ ఛార్జీలపై పరిమితుల వల్ల ప్రయోజనం ఏముంటుందనే ప్రశ్న తలెత్తుతున్నది. పైలట్ల విశ్రాంతి పని గంటలపై కేంద్రం ప్రవేశపెట్టిన నూతన నిబంధనల్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన ఇండిగో సంస్థపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. సేవల్లో ఘోర వైఫల్యంపై దర్యాప్తు ప్రారంభమైందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. 24 గంటల్లోగా ఈ విషయమై వివరణ సీఈఓకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. విమానాల రద్దు కారణంగా ప్రయాణికుల లగేజీని వారి నివాసం లేదా వారు ఎంపిక చేసుకున్న చిరునామాకు 48 గంటల్లోగా అందజేయాలని ఇండిగోను పౌర విమానయాన శాఖ ఆదేశించింది. టికెట్ ఛార్జీలను ఆదివారం 8 గంటల్లోగా చెల్లించాలని ఆదేశించింది. మరోవైపు ప్రయాణికులు రద్దు చేసుకున్న టికెట్లకు తాము చెల్లించాల్సిన సొమ్మును ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఉపయోగించిన చెల్లింపు పద్ధతిలోనే ఆటోమేటిక్ గా ప్రాసెస్ అవుతుందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.